ఏం ప్రాజెక్ట్ ఇంకా రాలేదు. హలో సార్ ఏం రాలేదు. రాలేదంటే నువ్వు వచ్చేసావా? నేను వచ్చేసి ఆల్రెడీ 3 days స్టార్ట్ క్యాంప్ చేశాను. ఎలా జరిగింది? 3 days నుంచి వీడియోస్ లో కనిపించట్లేదు. మీరు కూడా ఉండట్లేదు కదా సార్, అది రెండు లైవ్లోకి మాట్లాడదాను. సరే, నీకోసం వస్తా. హాయ్ 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 సత్య, బాగా కలర్ వచ్చినట్టున్నా. దిగాలుగా ఉన్నారండి కొంచెం. దిగాలంటే యాక్చువల్గా దిగాలిగా ఉన్నా సరే అలవాటు అయిపోయింది. మొన్న అయితే అన్నారు కదా సార్, కొంచెం లైఫ్లో ఇది లేదు, బోరింగ్గా ఉంది. ఇప్పుడు బాగుంది, బోరింగ్ ఏం లేదు, ఛాలెంజింగ్ ఉంది. ఛాలెంజింగ్ ఉందా సార్? ఎట్లా ఉన్నది మిమ్మల్ని సమయం చేసామా ఇది వస్తుంది? నీది నాది సేమ్, నీది నాది ఓకే కదా. మ్యాచ్ నైట్ రైడర్స్ నైట్ రైడ్ చేస్తున్నారు, కానీ రైడింగ్ చేయించుకున్నారంటే మా వాళ్ళు చేత. కానీ ఒక విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఉంది. 2024 IPL ఛాంపియన్స్ అయిన నైట్ రైడర్సే నిన్న బిలో 120 ఆల్అౌట్ అయిపోయినప్పుడు ఆఫ్టర్ ఆల్ రన్నర్అప్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మొన్న 160 కొట్టారంటే SRH గ్రేట్. కవర్ చేసుకుంటున్నాను. ఏది చేసుకున్నా సరే SRH ఈజ్ SRH అంతే. అమ్మాయి చూసారు కదా, 2 మ్యాచ్లు ఓడింది, మళ్ళీ బ్యాక్ టు ఫామ్ చెప్పి నాకు కంబ్యాక్ ఇస్తామని ఎలా ఇచ్చాం. అదే 2 మ్యాచ్లు ఓడిపోయింది కదా అని చెప్పి మేమే కొంచెం లూజ్గా ఆడాం అనమాట. మీరేం చేయలే, ఏం చేసుకున్నాం. డెబ్యూ బౌలర్ మా బౌలర్ చూసారు కదా, అశ్విన్ కుమార్. అవును, మొన్న యశరాజ్ గారు ఫామ్లో లేరని చెప్పి అశ్విన్ కుమార్ తీసుకున్నట్టున్నాడు, బాగా క్లిక్ అయ్యాడు. అంటే యాక్చువల్గా మా వాళ్ళే క్లిక్ అయ్యాడు మీ వాడు. సరే మీరు ఓటమి బాధతో ఉన్నారు, మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ చెప్పాం కదా ముందే మాది మ్యాచ్లు నెగ్గపోయిన హృదయాలు గెలిచేది. అవును, హృదయాలు గెలిచారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు టుడే మ్యాచ్ ఏంటి సార్? టుడే మ్యాచ్ LSG పంజాబ్ కింగ్స్. లక్నో పంజాబ్ రెండు నాయే. వాట్ యు వాంట్ టు టేక్? రెండు నాయి, నువ్వు అడుగు, నీకు ఇస్తాను కావాలంటే. దెన్ వాట్ యు విల్లింగ్ టు గివ్ మీ? లక్నో. ఇదే లక్నో. ఇప్పుడు ఈసారి చూస్తా లక్నో ఉందో లేదో. చెన్నై నీ టీం అయినా సరే ప్రతిసారి చెన్నై ఇస్తున్నావు నాకు. ఓకే, అంటే సీనియర్ సిటిజన్ కదా కొంచెం. సరే లక్నో అంటున్నావు కాబట్టి లక్నో తీసుకైతే. ఓకే, చూద్దాం ఈ రోజు. గైస్, సత్య వచ్చాడు బ్యాక్ టు ఛానల్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మీరు కూడా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. విన్నారు కదా, మన రాజు గారు కొంచెం దిగాలుగా ఉన్నారు, కానీ బూస్ట్ ఇద్దాం, కంగారు పడద్దాం అని చెప్దాం. ఓకే సార్, కొంచెం ధైర్యంగా ఉండండి. బూస్ట్ మనం కూడా తీసుకుందాం ఈ రోజు. పంజాబ్ కింగ్స్. లక్నో పంజాబ్. పంజాబే.